ఓం ఐం హ్రీం శ్రీం సుధాసాగరమధ్యస్థాయై నమః. శ్రీమాత్రే. ఈ సుధాసాగర మధ్యస్థ అన్న నామం సామాన్య అర్థం ఏంటంటేనన్నా, అంటే అందరూ సామాన్యంగా చెప్పేది ఏమో సామాన్యము, అసామాన్యమైనదేమో శ్రీ విద్య. అంటే దాని పరతత్వాన్ని చెప్పేది శ్రీ విద్య. అది అసామాన్యం ఏమా, అమూల్యము అంటాం కదా. ఎంతని పెడతాం స్వామి పుస్తకానికి? అమూల్యం. అమూల్యం అండి ఎంత అన్నా, మీ డొనేషన్ ఏంటి, ఎంతని ఇస్తావు? నీ ఇష్టం, నీ శక్తి అనుసారా, భక్తి అనుసారా. అలానే ఈ సుధాసాగర అంటే అమృత సాగర మధ్యమునందు ఉన్న తల్లి అని సామాన్య అర్థం. అమృత సాగరము అంటే నీ యొక్క సహస్రారము ఏదైతే ఉందో దానిపైన బ్రహ్మకచ్చం ఉందే, అక్కడి నుంచి శింసుమారా చక్రాలు ద్వాదశాంతం వరకు అదంతా సుధాసాగర మధ్యస్థ. అదంతా అమృత వర్షిణి, ఆ అమృత సముద్రము కాబట్టి ఆ తల్లి ఆ మధ్యలో ఉన్నది అని సామాన్యులు చూడంగానే చెప్పే అర్థం. అంతేగా. సుధా అంటే ఏముంది సార్? అమృతం. సాగరం అంటే సముద్రము. అందులో ఏమిటి? అమ్మవారు తల్లి మధ్యమునందు ఉన్నది, మధ్యలో ఉన్నది అని అంటే సామాన్య అర్థం. అది అయిపోయింది. కానీ మన లలితా సహస్రనామము అది కాదుగా. దానికి ఒక పరతత్వం ఉంది. ఏది అయినా కూడా నన్ను ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏది చూస్తామో వాడు అంతే అని కాదు. అక్కడ వాడిలో ఇంకా ఏదుంది అనేది కూడా వెతకాలి. అర్ధ తాత్పర్యాలు వెతకాలి. వాడు లోపల ఎలా ఉంటాడు అనేది కూడా తెలుసుకోవాలి. సామాన్యంగా అందరినీ మనం యాక్సెప్ట్ చేయకూడదు స్నేహితులకే. అంతమంది వేల మంది స్నేహితుల్లో ఒకళ్ళు ఇద్దరు మనసుకు దగ్గరగా వస్తారు అంటే నియర్ అండ్ డియర్ అంటారు వాళ్ళని. రోజు తలుచుకునేవాళ్ళు. ఏమ్మా, రోజు అందరినీ తలుచుకోం కదా. దగ్గరగా ఉన్నవాళ్ళు గుర్తుకు వస్తూ ఉంటారు, కళల రూపంలో వస్తూ ఉంటారు. ఏమ్మా, వాళ్ళనే మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళతోనే ఫోన్లలో మాట్లాడాలని. ఇది సో ఇక్కడ ఏంటంటే ఇందులోని గుప్తనామములు సుసారా, సుసారా. సు అంటే ఏమిటి? శుభప్రదము. సారా అంటే ఏమిటి? సారవంతము. మన జీవితం యొక్క సారం ఏమిటి? నా జీవిత సారం ఏంటి స్వామి? ఆనందము. చివరిగా నువ్వు పొందేది ఆనందము. అది మనం పోయే వరకు దాని వెంట పడుతూనే ఉంటాం. చిన్నప్పటి నుంచే కష్టపడుతున్నాను స్వామి, నాకు ఆ ఆనందం అనేది దగ్గరగా ఉంటుంది, దూరం అవుతుంది. ఇదే ఎండమావుల వెంట పరిగెత్తటం అంటే. దాహం తీరదు అమ్మా. సుసార అంటే అన్నిటి యొక్క సారమైన ఓజో లక్షణం ఏదో అది ఆమె. మనలోని చక్రములనే మార్గములో మూలాధారము నుండి బ్రహ్మశీర్ష పర్యంతము తన దారిగా చేసుకుని వెళ్ళే తేజస్వరూపిణి అని అర్థం. రథ్యస్థ, రథము. సూర్య రథం ఎలా ఉదయం నుంచి సాయంత్రం అస్తమించే వరకు ఆయనకు ఒక గమనం ఉంది, ఆయనకు ఒక దారి ఉన్నది. ఏమ్మా, అమ్మవారికి కూడా రథ్యస్థ అంటే మన చక్రములలో మూలాధారము నుంచి బ్రహ్మశీర్ష పర్యంతము కూడా తన దారి అంటే మార్గము చేసుకుని వెళ్ళే తేజస్సు ఏదైతే ఉంటుందో అదే కుండలిని శక్తి అమ్మ. దాన్ని రథ్యస్థ అంటారు. రథ్యస్థ అంటే ఏంటంటే నన్న చూడండి, ప్రకృతి నుంచి మన లక్ష్యాలు, మన గమ్యాలు మనం పుట్టిన తర్వాత ఎంత కష్టపడతాము. నేను ఏది కావాలి, ఏదైతే బాగుంటుంది, నేను సుఖపడతాను అని జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటాం. మనం రథ్యస్థ మార్గం మనకి ఎప్పుడు కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు వేసుకునే మార్గంలో వెళ్ళే జీవితాలు మనవి. అవునా? రేపు చూసుకుందాం స్వామి, రేపు ఎలా జరిగితే అలానే జరుగుతుంది. అలా బతికే వాళ్ళం మనం. రథ్యస్థ అదే మాయా మార్గము అంటారు.
ఎందుకంటే నీ మార్గము ఇవాళ వెళ్ళిన మార్గము రేపు అదే మార్గంలో నువ్వు వెళతావు అన్నది గ్యారంటీ లేదు. మనసుని నమ్ముకుంటే, ఆత్మని నమ్ముకుంటే రధ్యస్థ, ఆత్మయే నీకు మార్గము. తమసోమా జ్యోతిర్గమయ, ఆ జ్యోతియే మూలాధారము నుండి బ్రహ్మశీర్ష పర్యంతము తన దారిగా చేసుకుని వెళ్ళే తేజస్వరూపిణి. ఆ తేజస్సే, ఆ కుండలినియే, ఆ శక్తియే మూలాధారంలో జాగృతమైనప్పుడు స్వాధిష్టాన మణిపుర చక్రాలు షట్చక్ర భేదన చేసుకుంటూ ఆజ్ఞాచక్ర భేదన చేసి మళ్ళీ అమ్మవారి కాంతి చక్రాలు కూడా దాటి ఆ సహస్రార కమలం, నీ యొక్క శిరస్సుపై ఉన్న సహస్రార కమలాన్ని కలవటం, కర్ణికలో కలవటం, వారిద్దరూ మళ్ళీ ఒకటిగా మళ్ళీ బ్రహ్మశీర్షంలో రాజరాజేశ్వరి స్థితి అక్కడ చేరుకోవటం, అక్కడి నుంచి ద్వాదశాంతాలు దాటి లలితగా నువ్వు కావటం. ఇది ఇది దీన్ని ఏమంటారు? రధ్యస్థ. చూసారా ఈ మార్గము? అందుకే మాయని జయించడం అంటే ఎంత కష్టమో చూడండి అమ్మా. ద్వైతం ఉంది అంటే మన దృష్టి అంతా బహిర్దృష్టి ఉంటుంది. అది లోపల కంటే బయటే మాకు చాలా తేలిగ్గా ఉంది స్వామి. అవునా? మేము రోజు చేసే పని కాబట్టి ఇదే బాగుంది. మరి ఫలితాలదేముంది స్వామి, వస్తే వస్తాయి, లేకపోతే లేదు. కానీ వెళ్ళటం మటుకు మాకు తప్పదు కదా. అది there is no surety, there is no guarantee that you will achieve all your goals in horizontal way. When you take a vertical path from Muladhara to Brahma Shirsha under the guidance and supervision of a Sadguru, certainly you follow that path. That path is called Pilgrim's Progress. నీ ఆత్మకి అది నిర్దేశించబడిన మార్గము. అమ్మవారు నిన్ను కిందకి పంపించినప్పుడు నీ ఆత్మకి ఇచ్చిన మార్గము అది. తన పిల్లల్ని తన అంత గొప్పగా పెంచింది అని అంటారే, తన పిల్లల్ని ఏమ్మా మనసునే కాదు, దానితో పాటు ఆత్మని కూడా, ఆత్మరూపిణిగా కూడా అమ్మవారు త్రికోణాంతర దీపికగా తన బిడ్డల లోపలే ఉన్నాయి. మనం బయట ఉంటాం, మన కళ్ళతో చాలా మటుకు మన పిల్లలు కళ్ళతో పెరుగుతారు. ఏమ్మా పశుపక్షాల దగ్గర నుంచి 84 లక్షల జీవరాశుల్లో మన కళ్ళ యొక్క స్తను సంజ్ఞంలోనే ఆ పిల్లలు పెరగటం, ఎదగటం ఇవన్నీ జరుగుతాయి. కానీ అమ్మవారి యొక్క మార్గంలో అమ్మవారు నిన్ను లోపల పెంచుకుంటూ బయట కూడా నీకు ఏంటంటే సరైన మార్గాన్ని నిర్దేశిస్తుంటుంది. అదే నీ యొక్క ఆత్మ, అదే నీ యొక్క మనస్సాక్షి. ఆ మనసుకు ఉన్న సాక్షి ఎవరు అంటే ఇగో ఈ ఆత్మే, ఈ అమ్మవారే. కాన్సైన్స్ అని ఇంగ్లీష్లో అంటారు అమ్మా. అందుకే ఆత్మను నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా అమ్మ దగ్గరికి వెళ్తాడు, మనసును నమ్ముకున్నవాడు ఎప్పుడు మాయలోకి వెళ్తాడు అని. అమ్మా ఆ ప్లస్ మా, ఈ రెండు కలిస్తేనే అమ్మ. సో బహిర్దృష్టి పెట్టుకుంటే ఏమ్మా ఇది, అంతర్దృష్టి పెట్టుకుంటే ఆత్మ. సో ఇక్కడ ఏంటంటే నాన్న, నిన్ను మాయలో కూడా నిన్ను రక్షిస్తూ ఆత్మ మార్గం వైపు కూడా నడిపే తల్లి అని ఇక్కడ అర్థం. ఒక్కోసారి చూడండి, నువ్వు ఎన్నో కష్టాలు పడతావు, కానీ ఒక్కోసారి నీకు కొన్ని ప్రశ్నలకి జవాబులే దొరకవు. అటువంటి సమయాల్లో ఎవరో ఏదో ఒక రూపంలో నీకు ఒక జవాబు అనేది ఇవాళ కాకపోతే రేపు అనేది నీకు ఆ ప్రశ్నకి జవాబు తప్పకుండా దొరుకుతుంది. ఏకకాలంలో దొరకకపోవచ్చు, కానీ తప్పకుండా మటుకు నీకు ప్రశ్నకి జవాబు అమ్మవారు దాచిపెట్టి ఉంచింది. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు, సహనము. ఇప్పుడు సీతమ్మవారు ఉందనుకోండి, ఉదాహరణకి రామాయణంలో ఆమెకి ఓర్పు, సహనము. భూదేవి మరి కూతురు కదా, మరి ఆవిడకి అంత ఓర్పు, తల్లి లక్షణాలు వచ్చాయి. అందుకే ఎన్ని మాటలు రావణాసురుడు అన్నా, ఎవరు ఏ మాటలు అన్నా కూడా ఆమె మనసుకు తీసుకోలేదు. ఓర్పు, సహనము, దానితోనే అందరికీ జవాబు చెప్పింది. అవునా? మహాసాధ్వి అనిపించుకుంది, దేవత అనిపించుకుంది, అమ్మవారి స్వరూపం అనిపించుకుంది. అవునా? అది చెప్తున్నాడు, అది నేను అనేది. సో బహిర్దృష్టిలో కూడా సీతమ్మవారు అమ్మనే లోపల ఆత్మని నమ్ముకుంది కాబట్టి బహిర్దృష్టిలో కూడా అమ్మ అటువంటి వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అందుకే దేవుడిని నమ్ముకోవటం అంటే ఏంటంటే నిన్ను నువ్వు నమ్ముకోవటం అని. దేవుడు ఎక్కడో ఉన్నాడని కాదు, సింహాసనం మీద. నీ ఆత్మను అదే దాన్నే అంటుంటారు విల్ పవర్ సార్ అంటుంటారు కదా. అదే
మునులు, ఋషులు వీళ్ళందరూ తపస్సు, సాధన ఎలా చేస్తున్నారు? దేన్ని నమ్ముకొని చేస్తున్నారు? అవన్నీ అయ్యేవా? తీరేవా? కానీ వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటున్నారు అంటే అమ్ముకోవట్లేదు. నమ్ముకుంటున్నారమ్మ. వమ్ము గాదు. నమ్ముకుంటున్నారు. ఆత్మ యొక్క స్థైర్యాన్ని నమ్ముకుంటున్నారు. ఆ దేహ భ్రాంతి అనేది ఏదైతే ఉందో అది తొలగించుకుంటున్నారు ముందు సాధనలో. అది ఎప్పుడైతే తొలగిపోయిందో మనసనేది ఆ శరీరంతో పాటు బయటకొచ్చేసింది. అప్పుడు వాడు ఆత్మ దృష్టితోనే కూర్చుంటాడక్కడ. శరీరంలో ఉన్నా శరీర స్పృహ ఉండదు కాబట్టి లోపల అమ్మవారు త్రికోణాంతర దీపిక అక్కడి నుంచి ఆవిడేమిటి ఆ! అక్కడి నుంచి అమ్మవారు వాడిని రథ్యస్థ. అందుకే అతి త్వరలో, అతి శీఘ్రంగా వాళ్ళ యొక్క కోరికలు గాని, వారి యొక్క సంకల్పాలు గాని సాకారం అవుతాయి. అది. రథ్యస్థ అంటే ఏంటంటే కేవలం సృష్టికే కాదు. బహిర్దృష్టిలో అమ్మవారు అందరిని కూడా మూలాధారం నుంచే కాదు. మళ్ళీ కర్తృత్వ లక్షణాలు గాని, ఏదైనా సత్వ, రజస్, తమో గుణాల్లో కర్త, కర్మ, క్రియలో ప్రతి జీవి కూడా చేసేది ఆమె రథ్యస్థ. ఇప్పుడు నువ్వు నా జీవిత మార్గము అని నువ్వు అన్నావనుకో, అది రథ్యస్థ. అమ్మ దయతో ఆ మార్గం నీకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. నువ్వు వేసుకున్న బాట కాదది. మాయలో నీ కర్మానుసారంగా నీకు ఆ బాట అమ్మవారు ఇచ్చింది. అది కష్టమైన మార్గం కావచ్చు, సుఖమైన బాట కావచ్చు. అది వారు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఏమ్మా? సాధన బట్టి. సో, ఆ మార్గం నీకిచ్చింది. నీ మార్గంలో ఇంకోడు వస్తాడని ఎలా అనుకుంటావు? రావు. నువ్వే వెళ్ళాలి ఆ మార్గంలో. నీకు అదే మార్గం ఇచ్చారు. ఏం చేస్తావు? ఆ మార్గాన్నే మనం సుగమనం చేసుకోవాలి. అవునా? ఇల్లు మారాము అంటే సామాన్లన్నీ కొత్తింటికి తీసుకొస్తే మనమే సర్దుకోవాలి. ఎవరు సర్ది పెట్టరు. మనమే సర్దుకోవాలి. ఏ వస్తువు ఎక్కడుండాలో అనేది మనమే నిర్ణయం. మనమే సోల్ అథారిటీ. ఏది ఎక్కడ అందంగా ఉంటుంది అవన్నీ నువ్వే చేసుకోవాలి నాన్న. అలానే జీవితం కూడా ఒక బొమ్మ లాంటిది. ఆ బొమ్మకి ఒక మార్గం అమ్మవారు రథ్యస్థ. ఈ అన్ని మార్గాలు కూడా అమ్మ దయతో నీకు వస్తున్నవే కానీ నువ్వు సృష్టించుకున్న మార్గాలు కావు అని. అంటే ఇక్కడ నువ్వు తెలుసుకోవలసింది ఏంటంటే స్థూల రథ్యస్థ, సూక్ష్మ రథ్యస్థ, సూక్ష్మతమ రథ్యస్థ, అలానే మహా సూక్ష్మ తమ అంటే ఆత్మ. ఈ 4 దేహాల్లో 4 దారులు ఏమ్మా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఈ ఈ ఈ 3 దారులు గూడా త్రిపుటి మార్గాల్లో నువ్వు ప్రయాణించేదంతా మళ్ళీ ఆత్మ దగ్గరికే వస్తావు. అదే నీ మూడో కన్ను దగ్గర నువ్వు తెలుసుకుంటావు. ఈమె అసలైన రథ్యస్థ. నా లక్ష్యం ఇది కదా స్వామి! నేనెందుకు అటు తిరిగాను అంటే అది నీ కర్మానుసారం. నువ్వు మాయలో ఉన్నావు. నీ మార్గాన్ని సరి చేసుకుంటే నీ యాటిట్యూడ్, నీ మార్గం అది సరి చేసుకుంటే అన్నీ బావుంటాయి. మార్గము అంటే ఏంటంటే నాన్న నువ్వు ఆలోచించే ఆలోచనా విధానము. నేను స్థూలంగా బతకమంటారా? నన్ను ప్రాణంగా శ్వాసతో అంతర్గతంగా మంత్రం చెప్పుకుంటూ బతకాలా? లేదా శ్వాస తీసుకుంటూ బతకాలా? లేదా నేను ఆత్మలోనే మామూలుగా మహానుభావులు ఉన్నట్టుగా నేను ఆత్మలోనే ఉంటూ ఆ! మంత్ర జపం జేసుకోవాలా? అవునా? ఇందులో ఏది నీకు అనుకూలంగా ఉంటే అందులో నువ్వు వెళ్ళటం. ఇప్పుడు గురువుగారు మంత్రం ఇచ్చారంటే మంత్ర అనుష్ఠానం చేసుకుంటూ చక్కగా ఆ మంత్రాన్ని నువ్వు రోజు మనసులో చెప్పుకోవటం. స్థూలంగా అంటే రోజు గుళ్ళు, గోపురాలు ఇటువంటివన్నీ తిరగటం. సత్సంగాలు చేయటం, భజనలు చేయటం. అమ్మవారి దగ్గర కూర్చొని ఏమ్మా అమ్మవారిని ఆవిడ అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవి చదువుకోవటం. చాలా మటుకు ఇవి అందరూ ఎక్కువ చాలా మంది చేసేది. అంటే బయట దృష్టిలో. లోపల కొందరే ఉంటారు. అందరికీ మంత్రోపదేశం జరగదు కదమ్మా! సో, జరగని వాళ్ళందరూ పాపం ఎక్కడో లలితా అమ్మవారి దగ్గర ఒక గ్రూప్‌గా లలితా పారాయణం అంటూ ఒక సంఘంగా ఏర్పడి, ఒక 10 మంది ముత్తైదువులు అక్కడికి వెళ్లి కూర్చొని, ఒక స్తంభం దగ్గరో ఎక్కడో చాపేసుకొని కూర్చొని, ఆ లలితా సహస్ర పారాయణం చేస్తూ ఉంటారు ఆ గుళ్ళల్లో. అది స్థూల మార్గం. ఏమ్మా! ఇందులో నువ్వు అమ్మవారు వాడి యొక్క సంస్కారాన్ని బట్టి జీవ సంస్కారాల నుంచి దివ్య సంస్కారంలోకి ప్రవేశపెడుతుంది. ఎప్పుడో ఆత్మ గురించి నువ్వు ఆలోచన అనేది వస్తుంది. అదే నాకు రధ్యస్థ అని తెలుసుకుంటావు. సో, ఈ వెనకవి 3 చేయకుండా నాకు అమృతాన్ని ముందే ఇచ్చేసేయండి అంటే ఇవ్వరు. ఏమ్మా! పెళ్ళిళ్ళలో గూడా నీకు పాయసం పెట్టాలి అంటే ఆఖరిలోనే పెడతారు. ముందు అడిగితే పెట్టరు. అవునా? ముందు అన్నం తినండి సార్ అంటారు. వస్తోందది అంటారు. అట్లా. రధ్యస్థ అంటే అది.
అంటే ఆమె వెళ్ళే మార్గమే కాదు, సర్వ సృష్టి కూడా అనోనియాన్ మహతో మహ్యాన్. అమ్మా, ఎవరైనా గాని ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ, ఓం జన ఏ లోకాల్లో అయినా కూడా అందరికీ కూడా ఈ మార్గమే, అమ్మ నడిచిన మార్గమే. ఎందుకంటే సృష్టంతా స్వరూపం అమ్మవారిదే కాబట్టి మన మార్గము కూడా అమ్మ మార్గమే అని పెట్టుకోవాలని. ఆమె ఏదో ఆమె దారిలో ఆమె వెళ్తుందిలేండి, మనకెందుకు, మనం మాయ మార్గంలో ఉన్నాంగా అనే ఆలోచన కాదు ఇక్కడ. మాయ కూడా నేనేరా అంటుంది. నువ్వు వెళుతున్న మార్గం అంటున్నావే, నాకు భిన్నముగా ఏమీ లేదు. అది కూడా నేను నిన్ను ఎందుకు నడిపాను? నువ్వు ఇటువైపు, ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఐ లుక్ ఎట్ యూ. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. అప్పుడు నా మార్గంలోకొస్తావు. మాయ తొలగంగానే మళ్ళీ ఇక్కడే ఉంటావు. అవునా? కలలు కంటున్నప్పుడు మనం మంచం మీదే పడుకొని ఉంటాం. కానీ కలల్లో మటుకు అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాం. అట్లా ఉంటుంది. రధ్యస్థ అంటే అదనమాట. అది కేవలం మన మానవులకే గాదు, అందరికీ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వరకు గూడా త్రికోణంలో. అదనమాట లలితా పరాభట్టారిక అంటే ఆ! ఆ తల్లిని మించింది ఇంకేం లేదు సృష్టిలో. షీ ఈస్ ది గోల్. నువ్వు పుట్టావు అంటే నాకు రథ్యస్థ అంటే నాకు అమ్మవారే పాదుకలేనండి. నా యొక్క పూజ. ఈ మాయలో నాకెందుకండి? ఈ లక్ష్యాలన్నీ శరీరంతో పెట్టుకున్నవి, మనసుతో పెట్టుకున్నవి. శరీరం ఉన్నంత వరకు నేను ఆ మార్గంలో వెళ్తాను. ఒకడికి ఉద్యోగం చేస్తూ ఉంటాను రిటైర్ అయ్యే వరకు. అది రథ్యస్థ అంటే ఎలా? పిల్లల్ని పెంచుకోవటం, పిల్లల్ని పెంచటం, మళ్ళీ ఆ పిల్లలే మళ్ళీ ఏమిటి తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయటం, మళ్ళీ ఆ బాధలు పడటం. ఇది కాదు. అర్థమైందా? ఈ మార్గం నుంచి, హారిజాంటల్ మార్గం నుంచి మాయ తొలగించి, నీలోనే అమ్మవారు శిక్షణ, బోధన ఇచ్చి, గురు గోవింద రూపిణి గాబట్టి, కొందరు కొందరు అదృష్టవంతులేంటంటే, గురు బోధ ఎలా జరుగుతుందంటే, అదృశ్యంగా గూడా కొందరు గురువులుంటారు. ఆ రకంగా వాళ్ళు ఎన్‌లైటెండ్ సోల్స్ అంటారు. వారికెవరు చెప్పవలసిన అవసరం లేదు. కానీ అదృశ్య శక్తి ఏదో వారిని పెంచుతూ ఉంటుంది. అది గురువు యొక్క అనుగ్రహం. కొందరు గురువుల దగ్గరికి, ఫిజికల్ గురువుల దగ్గరికి వెళ్లి నేర్చుకుంటారు. ఆయన లెక్చర్ వింటాం, ఈయన లెక్చర్ వింటాం. ఏమ్మా? ఇదంతా రథ్యస్థ అని పెట్టుకోండి. మార్గము అంటే ఆవిడెందుకు తిరుగుతోంది లక్ష్యం లేకుండా? మూలాధారం నుంచి సహస్రారం దాకా ఆమెకేం పని? ఆమె తిరగకపోతే రథ్యస్థ. ఆ కుండలిని శక్తి పైనుంచి ప్రవహించకపోతే సృష్టి లేదు. అందుకే అది లక్ష్యం ఆవిడది. తన సృష్టిని తానే కాపాడుకుంటోంది అని. ఇక్కడ ఎవరు చేసి పెడుతున్నారు అమ్మవారికి పనులు? మనకంటే మనకి కాళ్ళు కదపాలన్నా, చెయ్యి కదపాలన్నా ఎవడో ఉండాలి పక్కన. అమ్మవారికి పై బిందువు నుంచి నీ మూలాధారం వరకు గూడా ఆమె ప్రవాహం ఉంటేనే, ఈ యొక్క రథ్యస్థ ఉంటేనే సృష్టి నిలబడుతుంది. స్థితి. అందుకే అది సుధా సాగర. ఆమె అందులో కూర్చొని ఉంది. మీరందరూ నాకు దండం పెట్టండి, నాకు పూలెయ్యండి, స్తోత్రాలు చేయండని ఆవిడేం అడగట్లేదు. మనకంటే ఎక్కువ కష్టపడుతోందని మనం తెలుసుకోవటమే సుధా సాగర. అదే అమృతము, దివ్య సంస్కారము అంటారు. అమ్మకి తగ్గట్టుగా ఆలోచన చేయాలి. అమ్మకి తక్కువగా ఆలోచన చేయకూడదు. ఏమ్మా? తల్లి సుధాసాగర అంటే నాలో ఉన్న మంచి ఏదైతే ఉందో అందులో మధ్యస్థంగా నువ్వు కూర్చుని ఉన్నావు ఆత్మగా. నాతో ఈ మంచి పనులన్నీ చేయిస్తున్నావు తల్లి. ఇదే సుధాసాగర. ఇవన్నీ తెలుసుకోవాలి నాన్న. ఇవన్నీ ఏదో అమ్మవారిని వేరుగా పెట్టేసేసి ఆమె మార్గం అలా ఉంటుంది, నా మార్గం ఇలా మనం ద్వైతంలో చూడకూడదు. అంతే గదా! అమ్మా, నీ ప్రాణము, ముఖ్య ప్రాణం పైనుంచి ఇగో మూలాధారం దాకా ప్రవాహం ఉంది గాబట్టి, నీ యొక్క సంచారం ఉంది గాబట్టి, ఈ మార్గం ఉంది కాబట్టి, నేను ఇన్ని లోకాల యొక్క అనుభూతులు, అనుభవాలు మూలాధారం అంటే ఏంటో నీకు తెలుస్తోంది. ఓహో! కోరిక ఇక్కడి నుంచి పుడుతోందా? మణిపురం ఇదా? ఈ లోకం ఇదా? అని అలా చదువుకుంటూ వెళుతున్నావు. అమ్మవారి యొక్క జ్యోతి, ఆమె తేజస్సు అన్నారుగా, ఆ తేజస్సులో, ఆ వెలుగులో తెలుసుకుంటున్నావు. అంతర్లోకాల్లో ఈ తేజస్సే నీకు మార్గము. ఇక్కడ బయట స్థూల ప్రపంచాల్లో ఇగో మనకి కరెంట్ ఉండాలి, లైట్ ఉండాలి. ఆత్మయే జ్యోతి. ఆత్మ ప్రస్థానం చేసేటప్పుడు అదంతా కూడా అమ్మవారు ఏం చెప్పాను? ఓజస్సు, బ్రాజస్సు, తేజస్సు. ఓజస్సు ఓజస్సు వైపు వెళతావు. బ్రాజస్సు సూర్యుడి పైకి, అక్కడంతా ఓజస్సు ఉంటుంది. నీ ఆత్మయే అదే నువ్వు అవుతావు. అదనమాట.
పరమాత్మ లక్షణము, ముఖ్య ప్రాణం అవుతావు కాబట్టి ఆ ఓజస్సులో నుంచి నువ్వు నీ ప్రయాణం ఉంటుంది అని. అంటే ఆమె ఓజస్సు, రాజస్సు, తేజస్సు. ఓజస్సు అంటే బిందువు, బిందువు నుంచి బయలుదేరి తల్లి సూర్యుడిలోకి వచ్చి బ్రాజస్ అయి ఈ సృష్టిని చేసింది, తేజోవంతం చేసింది, నిన్ను నన్ను పుట్టించింది. మూడో దశలో వచ్చాం మనం, ఒకటో రెండో దశల్లో రాలేదు. ఆమె తేజస్సే మనం పిల్లలం. ఈ 14 లోకాలు తనకి పిల్లలు అమ్మా. అదనమాట గద్యస్థ అంటే అది. ఇప్పుడు 4వది నామం సుధా. సుధా అంటే గురువుగారు ముందు నేను చెప్పి గురువుగారు ఇది కూడా తెలుసుకుందాం. సుధా అంటే ఏంటంటే నాన్న, సు అంటే శుభప్రదము, ధ అన్నప్పుడు ఏ క్షణమైతే ఎప్పుడైతే శూన్యములో ఏమ్మా ఒక శబ్దం జరిగిందే, ధ సు ధ అంటే ఫస్ట్ ఈశ్వరుడికి సంకల్పం కలిగినప్పుడు ఆ పరాశూన్యంలో ఒక చిన్న చైతన్యం ఫస్ట్ గా అన్నమాట. మా ఇంట్లో ఫస్ట్ శుభకార్యం అండి అని అంటామే, అలానే సృష్టికి ఆయన సంకల్పం చెయ్యటము అది శుద్ధ. అది లేకపోతే ఇంకేముందమ్మా, సృష్టి ఏముంది? అది శుభప్రదమైన ధ నాదము లేదా ఆయన యొక్క సంకల్పము ఏమా, అది దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు సుధ అంటే ఏంటంటే లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల ప్రకారంగా పెద్ద గురువు గారు, ఆయన మీనా గురువులు శ్రీ ఆనంద ఘన హరిపడాల విశ్వం గారు, మహానుభావుడు, అమ్మవారి స్వరూపము, సాక్షాత్ అవతార పురుషులు అమ్మ. ఎందుకు ఇంత చెప్తున్నానంటే వారు ఏంటో వారి అమ్మ దయతో నేను తెలుసుకున్నాను. సో మీరు ఆయన దత్తావతారాలే, అందులో నృసింహ భారతి అవతారం కూడా ఆయన్నే. గత జన్మల్లో గొప్ప గొప్ప అవతార రూపంలో వచ్చి అమ్మ పనే అదే అదే రథ్యస్థ, ఆ మార్గంలోనే అమ్మతోనే కిందకు వచ్చాడు. అమ్మ పనులే అమ్మ చేసుకుంటూ పోతే అమ్మకి సహాయం చేసుకుంటూ మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. అలా ఉంటారు కొందరు శ్రీ విద్యోపాసకులు. మన ఇంట్లో అమ్మ కష్టపడుతుంది అనుకోండి, మనం కూడా వెళ్ళి చెయ్యి ఏదో ఒకటి పెడతాంగా, అమ్మ నేను నీకు సత్తానులను ఇంకోటి చదువుతూ అంతే. వాడికి ఇంకోటి తెలియదు, పని మాయ అనేది తెలియదు వాళ్ళకి. అట్లా అమ్మవారు అక్కడి నుంచి బిందువు నుంచి కింద దాకా వస్తే ఈ శ్రీ విద్యోపాసకులు వీళ్ళు కూడా అమ్మవారు మార్గంలోనే అందులో నుంచే వచ్చి అక్కడ ఆ పని చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు అమ్మని పట్టుకొని. అదమ్మా సుధాసాగర అంటే నేను తెలుసుకున్న సత్యం. ఆ మహానుభావులు ప్రతి లోకాల్లో కూడా ఆ గురుమండలం ఉంది కాబట్టి ఆ మహానుభావులు ఈశ్వర సంకల్పము, అమ్మవారి యొక్క కార్యమే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఇంకొకటి ఏది అనేకము, అదే ద్వైతము ఇవి పెట్టుకుని వాళ్ళు ఏవి కూడా స్థూలంలో చెయ్యరు, పెట్టుకోరు. అమ్మవారు సర్వగా రథ్యస్థ ఎలా వస్తుందో అదే పెట్టుకొని అదే మార్గం పెట్టుకొని ఆ సుధా అనే అమృతాన్ని మనకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా అమృతాన్ని పోగొట్టుకుంటాము, మాయ అనే విషాన్ని ఎప్పుడు తాగుతూ ఉంటాం, గరళము తాగుతూ ఉంటాం. జీవితం విషం కదమ్మా, మాయ విషం కదా, అవునా? తల్లి అది రహస్యం. మాయని నమ్ముతాం కాబట్టి విషం ఏమ్మా, అది విషమైనా తాగుతాం, ఇష్టమే. అది కాలకూట విషం అవుతుంది. నీ కాలమంతా విషమయం చేసుకుంటున్నావు, తెలిసి చేసుకుంటున్నావు. యోగులు ఋషులు ఇది తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కంఠం దగ్గర విశుద్ధి చేస్తున్నారు, మాయాన్ని అక్కడికి ఆపేస్తున్నారు. అక్కడి నుంచి ఆత్మని వాళ్ళు ఏమిటి మూడో కను వైపు పంపిస్తున్నారు. అదే అమృతమా తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మనం ఏంటంటే హృదయం దాకా వచ్చేసి ఆ కాలకూట విషాన్ని పెట్టుకొని జీవితం మనం గడుపుతున్నాం. పైవన్నీ అమృతాన్నంతా మర్చిపోయాం అమ్మా. నువ్వు అమృత పుత్రుడివి, అమృత పుత్రికలు మీరు ఎప్పుడవుతారు? మూడో కని దగ్గరికి వస్తే మీకు జీవన్ముక్త. కిందనే ఉంటాం స్వామి అంటే మళ్ళీ అక్కడే పుడుతుంటారు. అందుకని మృత్యోర్మా, అందుకని నువ్వు వేడుతున్నావు అమ్మా ఈ మృత్యువు నాకు ప్రతిరోజు మృత్యువే,
ఒక రోజు వెళ్ళిపోయింది అంటే నా జీవిత భాగంలో ఆ రోజు ఇంక రాదు మళ్ళీ. మనందరం మృత్యువు వైపు వెళుతున్నామని, విషం యొక్క మార్గంలో వెళుతున్నామని. అది మధ్యస్థ గాదు. లధ్యస్థ గాదు. హ్మ్. సో, తెలుసుకోవాలి ఇవన్నీ. సో, నీకు అటువంటి మంచి సంకల్పం అవునా? పిల్లలు వాడికి ఏదిచ్చినా తాగేస్తారమ్మా. అట్లా ఉంటుంది మనది. మనం గూడా పెద్దవాళ్ళమేం కాము. అమ్మవారి దృష్టిలో ఈ మాయలో ఉన్న వాళ్ళందరూ గూడా పిల్లలతో సమానం అమ్మవారికి. నువ్వు 70 ఏళ్లున్నాయా, 90 ఏళ్లున్నాయా అనేది గాదిక్కడ. పిల్లలు మనకు కూడా తెలీదు గదా! 70 ఏళ్ళకొచ్చినా కూడా దేవుడి విలువ తెలీదు. అవునా? చాలా మందికి. అజ్ఞానంగా మాట్లాడుతుంటారు. పిల్లలతో సమానం అమ్మవారికి. సో, వీళ్ళకి ఇది కాదు అని చెప్పేవాళ్ళే గురువులు. ఆ! ఆవిడే మళ్ళీ గురు గోవింద రూపంలో వచ్చి, గురు రూపంలో వచ్చి, "నాయనా ఇది నా మాయ. నీ మార్గం ఇది" అని చూపించటం. అదే శ్రీ మార్గము. అది తెలుసుకోవటమే విద్య. అందుకే అది శ్రీ విద్య అయింది. ఆత్మని తెలుసుకోవటమే శ్రీ విద్య.